శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఆంధ్ర మహాభారతం చెప్పుకున్నాం. నిన్న మనం తిక్కన సోమయాజి రాసిన విరాట పర్వం పంచమాశ్వాసం నుండి ఎంతవరకు చదువుకున్నాం? 292 వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 293 నుండి కొనసాగిద్దాం. గురుడు తలపడిన అతడ చెరువుగా దివ్యాస్త్ర వితతి చిక్కువరచి తద్వరసుతుడు కృపుడు తాకిన తెరలిచి భీష్మునకు కవిసే దృఢ రభసమున. ద్రోణుడు ఎదిరించాడు అర్జునుడిని, ఎన్నో దివ్యాస్త్రాలు వేశాడు. అయినా కూడా ఆయన్ని కూడా చిక్కుల్లో పడేశాడు అర్జునుడు. ఆ తర్వాత అశ్వత్థామ కృపుడు కూడా ఎదిరించాడు. ఆ తర్వాత మహావేగంతో వెళ్ళి భీష్ముణ్ణి ఎదిరించాడు. అతని తీవ్ర శరంబులన్ పొదవిన అనాస్త్రంబులేశను నదీ సుతుడుం తత్సమయంబునన్ కినియ ఆ సూరుండు చాపంబు త్రుంచి తదీయాంగమునుంచిన వివసుడై చేట్పట్టచో సూతుడు గతి భీతిన్ తొలగంగతోలే రథం తత్ప్రాణ రక్షార్థి. భీష్ముడి పైన బాణాలు వేయగానే ఆయన కూడా కోపంతో అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. అప్పుడు ఆ అర్జునుడు భీష్ముడి యొక్క ధనస్సును విరిచేసి అతని శరీరానికి నొప్పి కలిగేటట్లుగా కొట్టగానే భీష్ముడు వశం తప్పి బాధపడుతూ ఉంటే సారథి అతడి ప్రాణరక్షణ కోసం రథాన్ని ఇంకొక చోటికి మళ్ళించాడు. నాతో పాటు చదువుతూ ఉండండి మీరు కూడా. తమ తమ బలములతో ఇట్ల మిత భుజావీర్యులైన ఆరధికవరు క్రమమున తలపడి ఓడిన సమర విహారమున తని విసనక అతండు. ఆ విధంగా యుద్ధంలో విహారం చేస్తున్నారు అమితమైన పరాక్రమంతో ఆ రథశ్రేష్ఠులు ఇద్దరు కూడా. ధరణీనాథుడు తాను తమ్ములును దుర్దాంతోద్ధతిన్ కూడి మోహరమచ్చూర్జిత భంగి నేర్చుకొని ఉజ్జత్ విక్రమం గొప్ప బంధుర సంరంభతనున్న చూచి బలవద్ధోస్తంభలీలా భయంకర రేఖ వలమాన చాపుడయి వికంతాకే ఆసేనతో. దుర్యోధనుడు అతని తమ్ములు ఇద్దరు కలిసి కూడా వాళ్ళు వీళ్ళు కలిసి తమ్ముళ్ళందరూ తను కలిసి ఎవ్వరూ జయించలేని రీతిలో ఒక గొప్ప వ్యూహం పన్నారు. ఆ సమయంలో కౌరవపతి అనుజన్ముల దూరమునను విసిక నిహతి తొలక జడియుచును చేరి వికర్ణుని కరినొక నారసమున కూల్చి కతిసి నరపతి నేసెను. దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళని దూరం నుండే బాణపు దెబ్బలకు హడలిపోయేటట్టుగా చేశాడు. ఆ తర్వాత వికర్ణుడి యొక్క ఏనుగును ఒక్క బాణంతో చంపేసి దుర్యోధనుడు కూడా నొచ్చుకుండేటట్టుగా దుర్యోధనుడికి దెబ్బ తగిలేటట్టుగా బాణాలు వేశాడు. రాజును వచ్చిన విరిగిరి రధికవరులు విభుడు తోడన తిరిగి అపీరుడప్పుడు ఓలియా చిక్కు మూకల తోడ కూడా అతని దెబ్బలు అనడమికి నడిచి మగిడే. రాజుకి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో రథికులందరూ కూడా వెనుదిరిగారు. వెంటనే రాజు కూడా దుర్యోధనుడు కూడా వెనుదిరిగాడు. అప్పుడు మిగిలిన సేనతో సహా అతన్ని చాలా దూరం తరమి అడవిలోకి పంపించి తిరిగి వచ్చాడు. ఆ మహాపురుషుడు ఇది ఆ మహాపురుషుడు చేసిన విధంబన్న విని అచ్చరబంది విరాటుండు ఇదయ్యా ఆ దివ్య పురుషుడు చేసిన విధానం. అంటే ఇంతవరకు పేరు చెప్పకుండా దివ్య పురుషుడు అంటున్నాడు, బృహన్నలని చెప్పట్లే. ఆ దివ్య పురుషుడు ఆ విధంగా చేశాడు అనగానే విరాట్ రాజు చాలా ఆశ్చర్యం పొంది ఆతడెవ్వడొక్కో ఆ మహాత్ముని కనుగొనగ కౌగిలింప వినయమొప్ప అధ్యపాద్య విధుల అర్చింప భక్తి సంయుక్తి ఎప్పుడు కొలిచి ఉండవలయు. ఆయన ఎవరో చెప్పు, ఆ దివ్య పురుషుడు, అతనికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన్ని సేవించుకుంటాను అంటున్నాడు. ఎచ్చోటనున్నవాడతడి చోటికి ఎలా రాడో చిప్పుడనుడు
తానచ్చడాంతరహితుడై చర్యతోచు నేటి ఎల్లిటిలోనూ. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రాడు అని విరాట్ అనగానే ఉత్తరుడు, అతను అక్కడే అంతర్ధానం అయిపోయాడు తండ్రి, తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయాడు, ఈ రోజు కానీ రేపు కానీ ఇక్కడ బహుశా కనిపించవచ్చు అన్నాడు. దేవకుమార కుండయగు తేజము చందము చూడ అతడి గోవుల క్రమరించుటకు కూడిన అంత్యగా నాకు సంభావన చేయు వత్సల భంగుల తామన వంశమంతయు కవను బ్రోవను తలపు గల్గుట తెల్లము చేసేయంతయు. అతని యొక్క తేజస్సు చూస్తే మామూలు నరుడు కాదు తండ్రి, అతను ఖచ్చితంగా దైవకుమారుడే, దేవపుత్రుడే, అతడు మానవుడు కాదు. ఆయన ఈ గోవులను మరల్చడం కోసమే మన దగ్గరికి వచ్చాడు, నా మీద ఆదరం వాత్సల్యం చూపించాడు, మన వంశాన్ని అంతటిని కూడా రక్షించే తలంపు అతనికి ఉన్నదని నాకు అనిపించింది అతని వ్యవహారం చూస్తే అని చెప్పి ఉత్తరుండు అతని ప్రమోదాయత్త చిత్తం చేసి, అట్టి సమయమున కౌంతేయాగ్రజుండు ముఖ ప్రాంతముపై చీర చెరుంగనను పొదవికొని ధనంజయుని చక్కం చూడక ఉండే. విరాటుండు కిరీటి పరాక్రమంబు క్రమంబున ఇట్లు తనయుని వలన వినియును తెలియక ఎప్పటి నపుంసకత్వ బుద్ధితోడన సంభావించి పోవం పనిచిన బృహన్నవైను చతురంబుగ పలికితి ఇది తెలుపు తెరంగు ధర్మనందనకు ఇంతకు మిక్కిలి ఎరింగపుంక ఉండనది అని వైరాటితో నల్లన చెప్పుచుందని. ఆ జనకర అయకుండును కంకుని బొమ్మని ఉచిత పరివార ప్రకృతుండై భూమింజయు అంతఃపురమునకను తోడ్కొని అడిగి సుదేష్ణా సందర్శన సమాచరణము నడిపి అతండు అడగా త్రిగర్తపతిని వచ్చిన తెరంగు ఎరింగించే అట నరుండు నాట్యశాలకు పోయే. ఆ విధంగా చెప్పగానే విరాటరాజు అడిగిన దానికి ఉత్తరుడు చాలా సంతోషాన్ని పొందాడు, అర్జునుడు కూడాను. ధర్మరాజేమో ముఖానికి గుడ్డను కప్పుకొని అర్జునుడిని సూటిగా చూడటం లేదు. విరాటరాజు అర్జునుడి పరాక్రమం ఎంత చెప్పినా కూడా తెలుసుకోలేకపోయాడు అని లోపల అనుకుంటున్నాడు ధర్మరాజు. కాబట్టి బృహన్నాళ్ళ లోపలికి వచ్చిన ఎప్పటిలాగానే కంకుపట్టు వెళ్ళు నీ ప్రదేశానికి వెళ్ళిపో అన్నాడు నాట్యశాలకి. ఆయన కూడా గౌరవిస్తూ ఆయన మాటని వెంటనే తన నాట్యశాలకు వెళ్ళాడు. ఇవ్విధంబున చెలులు తాను ఉత్తర ఎనిమిదన్ను కాంచుటయు ప్రీతి అసలార గరవించి బొమ్మ పొత్తిగలడిగిది కొమ్మ ఇంద మనసునిచ్చే తా తెచ్చిన అంబరములు. నాట్యశాలలో ఉత్తర ఉన్నది కాబట్టి ఆమె అనుకున్న విధంగానే వాళ్ళకి ఆ పిల్లలకి ఆడపిల్లలకి బొమ్మ పొత్తికలన్నీ కూడా వాళ్ళ దుర్యోధనాదుల యొక్క కిరీటాల నుండి కత్తిరించిన ఆ గుడ్డలన్నింటినీ వాళ్ళ బొమ్మలకి కట్టుకుంటానికని బొమ్మల వచ్చినప్పుడు అదొక సరదా. చిన్నపిల్లలు ఆడపిల్లలు బొమ్మలకి వాటిని గుడ్డలు కట్టడము ఇదివరకు ఉండేది. ఇప్పుడు ఇంగ్లీష్ స్కూళ్ళు ఇవి వచ్చిన తర్వాత సంస్కృతే లేదు, పొద్దు నుంచి సాయంత్రం దాకా బట్టి కొట్టడాలు ఇవే. చదువు ఎక్కువ, సంస్కారం తక్కువ, అది కథ. ఈ విధమున కృతకృత్యుండై యథాపూర్వముగా మజ్జన భోజనంబులు సలిపి ధర్మతనయ నివాసంబునం ఏకాంత స్థలంబున ఆ ఏవురును ద్రౌపదీను కూడబడునట్టి తెరంగు సంఘటించి సమాగమ సముచిత ప్రకారము నడిపి గోగణ నివర్తనమును రణ ప్రవర్తనమును అన్యోన్య వీతంబులైన అనంతరంగా అగ్రజును ఉద్దేశించి భీపత్సుడు భీమసేనునకు ఇట్లని ఏ కథలోకి వచ్చాం. దాదాపు యుద్ధం అయిపోయింది. మీ ఇంట్లో మ్యారేజ్ దాకా అవుతుందేమో అనుకున్నాను, కానీ అయిపోయింది యుద్ధం. ఆ తర్వాత పూర్వంలాగానే స్నానం చేశాడు, భోజనం చేశాడు. ధర్మరుజుడు అంటే కంకుభట్టు యొక్క నివాసంలో, మారువేషంలో ఉన్నాడు కదా కంకుభట్టు, ఆ నివాసంలో ఒక రహస్య స్థానంలో ఈ పాండవులు 5 కలుసుకున్నారు. ద్రౌపది కూడా కలిసింది.
అక్కడ జరిగిన యుద్ధ వృత్తాంతం అంతా కూడా ఉత్తర గోగ్రహణంలో ఆవుల్ని మరిచిన విధానం అంతా కూడా అర్జునుడు వాళ్ళందరికీ వివరించి చెప్పిన తర్వాత అర్జునుడు ధర్మరాజును గురించి భీముడితో ఇలా అడుగుతున్నాడు. మొగమొప్పదు నా దశని జగతి నాథునకునే విచారించియును తగ దీనికి కారణమిది అగునని ఏర్పరువనేరనయ్యదా ఎట్లు. మన అన్నగారేమో నా వైపు ఒక ముఖం కూడా ఎత్తి చూడలేదు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఎంత ఆలోచించినా కూడా నాకు సమాధానం దొరకటం లేదు. ఆయనకి తెలుసు నేనే యుద్ధంలో జయించాను అని, యుద్ధం చేసింది నేనే అని తెలుసు అన్నగారికి. కానీ ఆయన ఉత్తరీయం పైన వేసుకొని ముఖం కిందకి దించుకొని నా ముఖంలోనే చూడలేదు ఈ అన్నగారు అని భీమసేనుడితో అన్న విని యుధిష్ఠిరుడు విన్నాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఆయన విని ఇలా అంటున్నాడు. ఉండేమియు లేదు విరాటుండాత్మతమూజు పొగడును దుర్దమ దోర్ధండ తగలుకు బృహన్నలయుండ కొరత ఏమి పగర నోర్చుట కంటే. ధర్మరాజు మాటలు ఇలా ఉంటాయి. మామూలుగా అయితే ఏం చెప్తారు, వాడు నన్ను కొట్టాడు, నాకు దెబ్బ తగిలింది, అందుకోసం నువ్వు చూస్తే కోపడతావు వాడిని అని చెప్తాడు. కానీ ఈయన అలా చెప్పలేదు. ఏమి లేదయ్యా, విరాటుడు తన కొడుకును పొగుడుతున్నాడు. నేను మహాబలశాలి అయిన బృహన్నల ఉండగా శత్రువుల్ని జయించడానికి లోటేమిటి అన్నాను. అని నా పేడి పొగడదని అవివేకి అయి కోపమడల సారెకొని అతండు వ్రేస నెత్తురప్పుడు వెడలబోయిన చీరగప్పికొంటి చెప్తున్నాడు. మనం అనుకున్నది కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ధర్మరాజు. అందుకోసం నేను కప్పుకున్నాను. తన చేతిలో ఉన్న పాచికను విసిరేశాడు కోపం వచ్చి. నిన్ను పొగుడుతుంటే సహించలేకపోయాడు. ఆ పాచిక దెబ్బకి నాకు రక్తం వచ్చింది, నువ్వు కోప్పడతావని, విరాటుడిని చంపేస్తావనే ఉద్దేశంతో అలా నీ ముఖం చూడలేదు నేను అని చెప్పి కంటి చూపిన అనిల తనుభవుడు కనలి ఆ దుష్టాత్ముండు అనయాతి బంధుయుతముగా నిత్యతము ప్రోలికనియే సంగమవంగా ఈ విధంగా పలికి గాయాన్ని చూపించాడు ధర్మరాజు. అది చూసి భీముడు చాలా కోపించాడు. ఆ దుర్మార్గుణ్ణి అందరితోటి సపరివారంగా సపుత్ర సపరివారంగా ఇప్పుడే యమపురికి పంపుతాను అని లేచాడు భీమసేనుడు. అంటే భీమసేనుడికి తెలియదు కదా సభలో జరిగిన సంగతి, ఇప్పుడు చెప్తేనే తెలుస్తున్నది. కిరీటిని కోపించి తన కొలది ఎరుంగని ఇమ్మను జాతము నిపుడ పట్టి మర్దింపగా తక్కిన కాదు విని రాజ్యము నిన్ను నంతయు చేరుగా కలిగే ధర్మరాజును ధర్మజుతో. తన శక్తి ఏమిటో తెలియని అధముడి విరాటుడు వీడిని చంపి వీడి రాజ్యం మనం ఆక్రమించుకోవాలి, అప్పుడే వీడి రోగం కుదురుతుంది, నిన్ను కొడతాడా వాడు అని అర్జునుడు కూడా కోపం తెచ్చుకున్నాడు. అనవుడు అతడిట్టులను అక్కడ ఇంతకు ముందరే నీయు మననెరుంగద విభుని మాటున పునిక తీర్చుకొంటి అతనికొక ఎగ్గు సేత ఉచితంబే ఎరింగెడునట్లు కాక పోయిన కనియం దురుద్ధతి వహించిన చూతము కాక పిమ్మటం. అయ్యో మీరెందుకయ్యా కోపం తెచ్చుకుంటారు? దెబ్బ తగిలింది నాకు కోపం రావాలి కదా, మీరు తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరో వాడికి తెలియదు కదా విరాట్ రాజుకి, కాబట్టే వాడు పాచికి విసిరేశాడు నా మీదకి. కాబట్టి మనం కృతజ్ఞత చూపవలసిన వాడు మనకు 1 సంవత్సరం నుంచి మనకి షెల్టర్ ఇచ్చాడు. అటువంటి వాడిని మనం ఒక చిన్న తప్పు చేస్తే సైపకుండా ఉండడం అనేది తప్పు. అటువంటి వాడికి కీడు తలపట్టడం అనేది ఉచితమైన పని కాదు. ఇప్పుడు మనం తెలుపుదాం, అతనికి అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి మనం ఎవరో తెలుపుదాం. అప్పుడు కూడా గర్భానికి పోయాడా, అప్పుడు చూసుకుందాం వాడి పని. అది ధర్మం. ధర్మరాజు చాలా నిజాయితీగా చెప్పాడు. రేపు మనం 314వ పద్యం నుండి చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.